ఉస్మానియా యూనివర్సిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైంది పరిస్థితి. పేరు తెలంగాణలో టాప్ యూనివర్సిటీ, కానీ ఆడ పరిస్థితి చూస్తే అధ్వానం ఉన్నది. ఆడపిల్లగాళ్ళుండే హాస్టళ్లకు సెక్యూరిటీ లేదు. ఏ బట్టెవాజుగాడు పడితే వాడు అర్ధమరాత్రి అపరాత్రి అన్నది లేకుండా లోపలికొచ్చి దర్జాగా పోతుండంటే ఏందన్నట్టు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎంతో గొప్పగా ఫీల్ అవుతుంటారు ఎవరైనా, కానీ రాను రాను రాజగురం గాడిదైంది అన్నట్టు అవుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల పరిస్థితి. నేను అర్ధమరాత్రి ఎవరో ఇద్దరు చెడిపోయిన బట్టెవాజగాలు ఆడవిల్లలు ఉండే హాస్టల్స్ వచ్చిరు. మరి దొంగతనానికే వచ్చిరా ఇంకా దేనికన్నా వచ్చిరో తెలియదు కానీ ఆగం పట్టించిరు. ఇక బట్టెవాజగాలను చూసిన ఆడవిల్లలు బెదిరిపోయి మొత్తుకున్నారు. తప్పించుకొని చూస్తుంటే అందరు ఏకం కలిసి వాళ్ళని పట్టుకున్నారు. కట్టేసి పోలీసు వాళ్ళని పిలిపించారు. ఆ లోపల మంచినే చెప్పులతో చెంపలు వాయించారు. ఈ తాసినిమొక పోలు హాస్టల్స్ వచ్చినప్పుడు అడ్డం వచ్చిన ఆడవిల్లల మీద అటాక్ కూడా చేసిండట. ఇలా చేతులు ఇరిపోను. ఇక పోలీసు వాళ్ళు వచ్చినాక అర్ధరాత్రి ఉస్మానియా క్యాంపస్ హాస్టల్ రక్షణ కరవైందని ఆడవిలంతా బొగులు పడుతున్నారు. పోలీసు వాళ్ళ గస్తీ పెంచాలని డిమాండ్ చేసుకుంటా నినాదాలు చేశారు. హాస్టల్లో సీసీ కెమెరాలు కూడా లేవంటే ఏ జమానాలు ఉన్నాం మనం అని ప్రిన్సిపాల్ నిలదీస్తే సీసీ కెమెరాలు పెట్టిస్తామని ప్రిన్సిపల్ మేడం చెప్పింది. ఇక అప్పుడు అందరు శాంతించారు. ఓయిలు ఇట్లా కూడా ఇదేం కొత్త కాదు, ఇట్లా చాలా సార్లు అయినా కానీ ఓరాలు దొరకడు ఇదే ఫస్ట్ టైం.